హాయ్ అందరికీ నమస్తే. 6 కాలం కష్టపడి అన్ని పెట్టుబడులు పెట్టి పంట పండించి మంచి లాభాలను పొందాలి అనేటువంటి ఆశపడే రైతులకు ఈ వేసవి కాలంలో ఆశ పూర్తిగా నిరాశ అయిపోయింది. ఎంతో కష్టపడి ఆపసోపాలు పడి అప్పులు తీసుకొచ్చి పంట బాగుండాలని అన్ని మందులు చల్లి స్ప్రేలు చేసి చివరి సమయంలో చేతికొస్తున్న ఇంకొక 20 రోజులైతే ఇంకా నెల రోజులైతే చేతికొస్తున్న సమయంలో పంట మొత్తం కూడా నీటి ఎద్దడితో పశువుల పాలు అవుతుంది. రైతుకు ఇంకా ఇంతకన్నా ఏం కావాలి? నష్టాన్ని తీసుకొచ్చిన ప్రకృతి, పాలకులు చేస్తున్న పాలన చివరికి ఎటుబెట్టి మాలాంటి రైతులకే ఈ కష్ట నష్టాలు. బోర్లు ఎండిపోతున్నాయి, బావులు మొత్తం అడుగంటిపోతున్నాయి, పచ్చని పొలాలు కాస్త ఎండిన మాగాణిల్లా మారిపోయాయి. పచ్చటి పొలాలు నీరు లేక చివరకు పశువులకు మేతగా మారి రైతులను నట్టేట ముంచుతున్న సమయం ఇది. రైతులు కష్టపడి పొట్టకొచ్చినటువంటి చేను గొల బయటకు వస్తున్న సమయం. ఆ సమయంలోనే ఈ నీటి ఎద్దడి అనేది ఏర్పడి పూర్తిగా ఎండిపోయే స్థితికి వచ్చినాయి. రైతన్నకు ఎటు చూసిన ఇబ్బందులే. సరైన విత్తనాలు లేక కల్తీ మందులు, చివరకు వాతావరణం కూడా సహకరించక రైతన్నకు అరిగోసలు పడుతున్నాడు. అయినా జై జై